వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నది. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. గుంటూరు జిల్లా ఆఫీసులో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనేది మీ అందరికీ తెలుసు. చాలా కష్టాలలో నుంచి, నష్టాలలో నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి చితి మంటల నుంచి చారిత్రక అవసరం కోసం ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ. ఏదో అధికారం కోసం ఆవిర్భవించిన రాజకీయ పార్టీ కాదు. ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వేధిస్తున్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సిన అనివార్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి చెంతన ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది. ఒకసారి 67 సీట్లు, ఒకసారి 151 సీట్లు, ఇప్పుడు 11 సీట్లు. ఇలా అప్ అండ్ డౌన్స్ రాజకీయాల్లో కెరటంలాగా లెగవడం పట్టడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా కూడా చాలా సహజమైనటువంటి అంశాలు. ఇవాళ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా 40% షేరు కలిగినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది. ఈ 4 సంవత్సరాలు కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల గొంతుకై, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాడుతుందని సందర్భంగా తెలియచేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు యూత్ పౌరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గుంటూరులో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఈరోజు ర్యాలీలో పాల్గొనడం మనం చూసాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒకటే మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ తరఫున ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే ఉన్నాయో 3,900 కోట్ల రూపాయలు అవి వెంటనే విడుదల చేయాలా. అదేవిధంగా ఎన్నికల హామీలను చెప్పినటువంటి నిరుద్యోగ వృద్ధి 3,000 రూపాయలు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపకరించుకోవాలా. ఈ 3 అంశాలపై ఈరోజు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నువ్వు ఈ 3 హామీలు వెంటనే నిర్మించుకోకపోతే పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ర్యాలీలు చేసిన జరిగింది. జిల్లాలో ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ మాత్రమే మెమరాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమర నిరాహార దీక్షలో కూర్చుంటారు. అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధం ఉంటాం. కానీ మీరు ఇచ్చిన హామీలను నిర్వహించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరుబాట పడతా ఉంటుందనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా అర్థమై ఉంటుంది, ఒక కడుపులో ఉన్నటువంటి మంటతోటి ఈరోజు ఉద్యమం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు పేదవాడు పిల్లల్ని కాలేజీలకు పంపిస్తే కాలేజీ యాజమాన్యం పిల్లల్ని వెనక పంపించేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము ముందు నన్ను నడిపించినందుకు దాదాపు చాలా హర్షాతిరేకాలు మాకు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఉద్యమంలో మేము రాబోయే రోజుల్లో కూడా మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ ద ఫస్ట్ డిమాండ్. ద సెకండ్ డిమాండ్ ఈజ్ ది నిరుద్యోగ భృతి.
థర్డ్ డిమాండ్ ఈజ్ ది పీపీపీ మోడ్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ 17 మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మేమైతే చెప్తున్నాం కదా, ఈరోజు రాంబాబు గారు లేళ్ల అప్పిరెడ్డి గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా ఈ రోజున చాలా పటిష్టంగా ఉన్నాం. ఈ ఉద్యమాలు అనేది మా కోసం కాదు, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, కనీస ధర్మం పేదవాడి ఆర్తనాదాలు వినాల్సినటువంటి ధైర్యం కూడా మీకు లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఈరోజు బర్త్డే ఆఫ్ ది పూర్ పీపుల్ కోసం పుట్టినటువంటి పార్టీ పుట్టినరోజు ఈరోజు. ఇది చాలా పేదవాడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇటువంటి పుట్టినరోజు ఈ పార్టీ చేసుకుంటుంది. ఈ పార్టీ ఉన్నంతకాలం పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి ఆర్తనాదాలు ఆపడానికే మేము ఉన్నాం. ఈ యొక్క జిల్లా ఈరోజు రాష్ట్రంలో అన్నిటికీ దిక్సూచిగా ఉంటున్నాం. రాబోయే రోజులు ఈ ప్రభుత్వం ఏదైతే చేసి తప్పించుకుందో వాటన్నిటిని ఎండగడతాం, నిలబెడతాం, తలలు దించుతాం, మెడలు వంచుతాం, మేము అనుకున్న సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య కానీ, ముఖ్యంగా విద్యార్థులు యువత ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సమన్వయకర్తలు కూడా ఎంతో చక్కగా పేశారు. ముఖ్యంగా కార్యకర్తలకి పేరు పేరున నా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్. బతికిన దానికంటే కూడా ఏం సాధించామని ప్రశ్న. ఈరోజు 15 సంవత్సరాల పసికూని ఈ పార్టీ, కానీ 50 సంవత్సరాల అభివృద్ధి సాధించింది. పేదవాడు గర్వపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. మా పార్టీ పార్టీ కార్యకర్తలు గర్వపడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని 3 డిమాండ్ కనుక ఈ ప్రభుత్వం కనుక చేయకపోతే రస్తారోకోలు ఉంటాయి, అమరనాథాధ్యక్షులు ఉంటాయి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్లో కూడా అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లోకి వస్తే రాబోయే రోజుల్లో ఏం చేయాలనే బిల్లును కూడా మేము ఈరోజు పార్లమెంట్లోకి తీసుకెళ్ళడానికి కూడా మేము పునరాలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతంగా చేశారు. గుంటూరు జిల్లాలోనే స్టూడెంట్స్ అందరూ ఎందుకనంటే ఎంత బాధపడుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు చూసి 3 అంశాల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే మీరు చూసుకుంటే పీపీ మోడ్లో మరి మెడికల్ కాలేజీలు ఈరోజు మీరు చూసుకునే మిథున్ రెడ్డి గారు కూడా మరి పార్లమెంట్లో చెప్పడం జరిగింది, పీపీ మోడ్లో వద్దు. ఎందుకనంటే ఎంతోమంది పేదవాళ్ళు చదువుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది 17 మెడికల్ కాలేజీలు. ఇప్పుడు దాకా 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఉన్న 12 మెడికల్ కాలేజీలు కూడా మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది చేయకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. మీరు చూసుకుంటే ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నుంచి మొదలయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా మెరుగ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విద్య అందాలి అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎక్కువ శాతంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్లో సీట్స్ కానీ, అలాగే మీరు చూసుకుంటే నిరుద్యోగ వృత్తి 2014లో కూడా ఇదే హామీ చెప్పి పేదవాళ్ళని బోల్తా కొట్టి, అంటే ఉద్యోగస్తుల్ని బోల్తా కొట్టి మళ్ళీ ప్రభుత్వంలో వచ్చారు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ వీళ్ళనందరినీ బోల్తా కొట్టి ఈసారి వచ్చారు. కానీ ఈ ఉద్యమం అనేది ఇక్కడి నుంచి మొదలైంది. ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో మీరు మాత్రం ఇప్పుడు ఈ ర్యాలీ కానీ, లేకపోతే ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి, విద్యార్థులకు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం చేసే విధంగా మీరు న్యాయం చేసేదాకా మీ పోరాటం ఆపము. ఈ రోజు ఈ జిల్లాలో మరి అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో కానీ, లేళ్ల అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, లేకపోతే మోదుగుల గారు కానీ, ఇక్కడ సమన్వయకర్తలు అందరం కలిసి, మరి విద్యార్థులు అందరం కలిసి ఈ ర్యాలీ చాలా చక్కగా నిర్వర్తించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా మరి మెమరాండా ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండా మీరు ప్రతి జిల్లా నుంచి కలెక్టరేట్ ఆఫీస్ నుంచి తెప్పించుకొని మీరు ఖచ్చితంగా దాని మీద కట్టుబడి ఉండి మీరు మార్పులు చేర్పులు చేసి ప్రతి ఒక్కళ్ళ హామీని మీరు నిర్వర్తించాలని ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, అలాగే గుంటూరు జిల్లా విద్యార్థి విభాగపు అధ్యక్షులు వినోద్, వీరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ, విద్యార్థులు, యువకులు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతుంది. అధికారంలోకి రాకముందు
కోకొల్లలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఏ హామీని నెరవేర్చలేదు. అన్ని హామీలు పక్కన పెడితే ఇవాళ ప్రధానంగా యువకులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో బాధపడుతున్నటువంటి యువకుల యొక్క గొంతును వినిపించడానికి, విద్యార్థుల యొక్క గొంతును వినిపించడానికి మేమందరం తరలి వచ్చామని సందర్భంగా మనవి చేస్తున్నాం. సుమారుగా ఈ రాష్ట్రంలో 4,600 కోట్ల రూపాయల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, లేదా వసతి దీవెన అయితేనేమి, ఇతరత్తా అన్నీ 4,600 కోట్ల రూపాయలు బాకీలు ఉంటే ఆ బాకీలు తీర్చకపోగా బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు సూచించారు. అంటే బాకీలు తీర్చే పని లేదు. ఈ సంవత్సరానికి మళ్ళీ 2,000 కోట్లు కాక ఇంకా అదనంగా కూడా బాకీలు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక కారణం. రెండో అంశం ఏమిటంటే విద్యార్థులకు సంబంధించి కాకోకుండా ఇంకా యువకులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఆయన హామీ ఇచ్చాడు. ఏమని? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలంట. 9 మాసాలైంది. ఎవరికన్నా ఇచ్చారా? లేదు. పోయిన బడ్జెట్లో పెట్టాడా? ఇప్పుడు బడ్జెట్లో పెట్టాడా? ఏ బడ్జెట్లోనూ పెట్టకోకుండా యువకుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు. ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేయలేదు. దానితో పాటు వైద్యశాలలు, గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు నిర్మిస్తూ ఉంటే అవన్నీ ప్రైవేట్ పరం చేసేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కలిగిస్తూ ఉంది. ఈ మూడిటి మీద తక్షణమే న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహించేందుకు ఇవాళ పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొని మరి వాళ్ళ మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే దిగిరాకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తామని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ అంశం ఇలా ఉంటే ఇక రెండో అంశం ఏంటంటే తప్పనిసరిగా ఇక్కడ ప్రస్తావన చేయవలసినటువంటి అంశం పోలీస్ హెరాస్మెంట్. ఈ ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉంది. చాలా భారీగా తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఎంత దారుణం అంటే పోసాని కృష్ణమురళి, ఆయన మీద 17 కేసులు పెట్టారు. ఆయన్ని రిమాండ్కి పంపారు. జైల్లో ఉన్నాడు. అన్ని కేసుల్లోనూ కొన్నిటిని క్వాష్ చేసింది హైకోర్టు, కొన్నిటికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవాళ ఖచ్చితంగా పోసాన కృష్ణమురళి రిలీజ్ కావాలి. మీ దుంపదేగా ఆయన పేరేంటా? నారా లోకేష్ మన రాత్రి ఒక కేసు పెట్టించాడు చీకట్టం. ఇవాళ రిలీజ్ కాకుండా ఉండేందుకు ఏమిటి దుర్మార్గం అడుగుతా ఉన్నా. పోసాన కృష్ణమురళి గారి మీద పెట్టినటువంటి 17 కేసుల్లోనూ కోర్టుల ద్వారా మేము రిలీఫ్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి పోసాన కృష్ణమురళి గారి మీద రాత్రి టక్కన లోకేష్కి మెలకు వచ్చి డీజీపీకి ఫోన్ చేసి మళ్ళా కేసు పెట్టండి, లోపల బారేయండి అని అంటే ఏంది ఇది? ఆటవిక రాజ్యమా ఇది? ఏ రాజ్యమని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా. హోంమంత్రి నేను అడగను, ఎందుకంటే ఆమె దగ్గర ఏమీ లేదు. ఆమె దగ్గర మైక్ తప్ప ఏమీ లేదు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ చేశారు, తీసుకువెళ్ళి నెల్లూరు జైల్లో పెట్టారు. కోర్టు ఏమి తీర్పిచ్చిందో చూశారు కదా. అన్నెసరిగా కేసులు పెడుతున్నారు, మీరు దుర్మార్గం కేసులు పెడుతున్నారు. తక్షణమే రిలీజ్ చేయండి అని ఇవాళ హైకోర్టు మాట్లాడింది. అంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో మీకు ఇదే ఉదాహరణ మనం చేస్తున్నాను. అంతేకాదు, మరొకటి కూడా ఇవాళ సుప్రీం హైకోర్టులో ఒక వ్యాఖ్య చేశారు. మన ప్రేమ్ కుమార్, మన గుంటూరు జిల్లా వాసి, ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెడితే దానిలో ఒక నటన ఏంటంటే, ఈ రోడ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారు కట్టమంటున్నాడు, నువ్వు కట్టు డైమండ్ అంటే డైమండ్ 10 రూపాయలు ఇస్తాడు, నేను తీసుకుంటాను. అది దోపిడీ అంట. దోపిడీని కేసు పెట్టేశారు. డైమండ్ దగ్గర నేను దోపిడీ చేస్తాను. మేమిద్దరమే కలిసి ఒక పోస్ట్ పెట్టాం, ఒక వ్యంగ్యంగా పెట్టాం. డైమండ్ 10 రూపాయలు ఇచ్చాడు. డైమండ్ దగ్గర అంబటి రాంబాబు దోపిడీ 10 రూపాయలు చేశాడు. ఎక్స్ట్రాషన్ అని కేసు పెట్టారండి. దానికి రిమాండ్ చేశారు. అంటే నేను మాట చెప్తే వింటారా మీరు? చిరంజీవి గారి సినిమా చూశారుగా, బాలకృష్ణ గారి సినిమా చూశారుగా, ఎంతమందిని చంపేస్తారు? టపా 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 కాల్చేస్తారు. వాళ్ళందరి మీద ఇక మర్డర్ కేసు పెట్టాలిగా.
సినిమాల షూటింగ్ లాగా ఇది అంతేగా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారి నాయకత్వంలో, రెడ్ బుక్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. 9 మాసాలు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే ప్రజలు సహించరు, న్యాయస్థానాలు సహించవు. దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఆ లోకేష్ పప్పుకి త్వరలోనే వస్తుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. యువత పోరు ర్యాలీని అడ్డుకోక ఏం చేస్తారు? పోలీసులు అడ్డుకునే కార్యక్రమం, ఫెయిల్ చేయాలనే కార్యక్రమం, బెదిరించాలనే కార్యక్రమం. ఇది పోలీసు రాజ్యం, ప్రజాస్వామ్యం కాదు. యాక్టివ్గా ఉన్న మీద కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, మా మీద కేసులు పెడతాం. మళ్ళీ రేపు పెడతారు కేసు, రేపు పెట్టడం, రేపు మళ్ళీ కేసు పెడతారు. డైమండ్ మీద, నా మీద, నూరి మీద, ఆపిరెడ్డి మీద, అందరి మీద మళ్ళీ కేసు పెడతారు. మరి పిచ్చోళ్ళారా, మీ కేసులకు భయపడతా ఉంటాయా? చెప్పాగా, మీ రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ప్రజల కోసం పోరాడతాం, ప్రజల గొంతుకై నిలదీస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమాలు చేసినా ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఎక్కడ పుట్టామే మేము? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి పుట్టినటువంటి రాజకీయ పార్టీ. 16 మాసాలు మా నాయకుడు జైల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. జైల్లో ఉన్నాం, 67 సీట్లు గెలుచుకున్నాం, మళ్ళా 151 సీట్లు గెలుచుకున్నాం, అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు పరిపాలన చేశాం, 11 సీట్లు ఇచ్చారు, మళ్ళా పోరాడతాం. మళ్ళా అత్యధిక మెజార్టీలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం వస్తుంది. రాసుకోండి అని కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తున్నాం. అది ఏంటంటే, ఇచ్చిన హామీని ఏమీ నిలబెట్టకపోతే మళ్ళీ ఓటేస్తారు ఆ పార్టీకి. ఎవరికైనా కూటమి వల్ల ఓటేస్తారని ఏది ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు అంతా మోసం చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు. మరి మా ప్రేమ్ కుమార్ మీద ఎక్స్ట్రాక్షన్ పెట్టారు కదా, చంద్రబాబు మీద 420 పెట్టాలి. మోసం చేసినందుకు మా మీద కేసులు పెడతారు. 420 పెట్టాలి చంద్రబాబు నాయుడు గారి మీద. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని చీటింగ్ చేసిన చీటర్ చంద్రబాబు అని కేసు పెట్టకూడదా? మా ప్రేమ్ కుమార్ ఏదో ఒక డైలాగ్ చెప్తే దాని మీద కేసు పెట్టి కర్నూలు జైలుకి పంపించారుగా. ఈ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అన్యాయాలన్నీ కూడా ఒకటొకటే పెరుగుతూ ఉన్నాయి. పాపాలు మూట కట్టుకుంటున్నారు. మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.